హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద శ్రావణ్ వ్లాగ్స్. ఈరోజు డేట్ వచ్చేసరికి 11/8/2024. ఈరోజు అయితే లాస్ట్ వ్లాగ్లో చూసినాం కదా, ఒక 2 వ్లాగ్స్ బ్యాక్ మల్లన్న సార్ పోయినాం కదా. అప్పుడైతే వాటర్ లేకుండే, సో ఇప్పుడైతే వాటర్ అయితే వచ్చినాయంట. ఒకసారి అయితే పోయి చిన్న మినీ వ్లాగ్లో చేసేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడే ఇంటికాడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. టైం వచ్చేసరికి 10:25 అవుతుంది. డైరెక్ట్ సెంటర్లో ఏమైనా చూపిస్తా, లేదంటే డైరెక్ట్ అక్కడనే కలుస్తా. జస్ట్ ఇప్పుడు 5 minutes అవుతుంది. దౌలతాబాద్ నుండి అయితే స్టార్ట్ అయ్యి పోతున్నాం మెల్లగా. మళ్ళీ వాయిస్ ఇష్యూ అయితే మొన్న వచ్చింది 70+ దాటిన తర్వాత. ఈరోజు కొత్తది దానికి అమెజాన్ నుండి ఇంకోటి ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసి దానికైతే మఫ్ అయితే పెట్టిన. ఇన్ కేసు విండి ఇప్పుడు కొంచెం తక్కువ వస్తుందని నేనైతే హోప్ అనుకుంటున్నా. ఆడికి పోయినాక చూసుకోవాలి ఎట్లా వస్తుందో, నాకు కూడా తెలియదు. సో మనకైతే ఎక్కువ కిలోమీటర్స్ ఏముండవు మల్లన్న సాగర్. పెద్ద వ్లాగ్ చేసేది కూడా ఏం లేదు. సో డైరెక్ట్ దాని దగ్గరికి పోయినాక కలుస్తా. నేను ఒక్కనైతే పోతలేను, నాతోనైతే బాగా అయితే వచ్చిండు. బాగానైతే అది తీసుకుని వెళ్తాను. సో డైరెక్ట్ అక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేస్తా వ్లాగ్. ఇంకా మల్లన్న సాగర్ దగ్గర దాకా అయితే వచ్చేసిన. ఇంకొక 4 kilometers పోయినాక రైడ్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఆ రైడ్ తీసుకునే కాడ నుండి అయితే మీకైతే వ్లాగ్ కంటిన్యూ చేస్తాం. సో ఇక్కడ నుండి అయితే రైడ్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోతే మనమైతే మల్లన్న సాగర్ పైనకైతే వెళ్తామన్నమాట. సో ఫైనల్గా మనమైతే మల్లన్న సాగర్ పైనకైతే వచ్చేసినాం. సో వెహికల్ అక్కడ పార్క్ చేసి వాటర్ వస్తున్నాయా లేవు అనేది చూడాలి. వస్తున్నాయి, వాటర్ అయితే వస్తున్నాయి కనిపించింది. చూద్దాం, ఆగి ఇక్కడ ముంగడ ఆగుదాం. ఫైనల్గా మల్లన్న సాగర్ పైనకైతే రీచ్ అయినా అనమాట. ఒకటే పంప్ హౌస్ స్టార్ట్ ఉందనుకున్నా, లేదు 3 pumps అయితే స్టార్ట్ ఉన్నాయి. మీకైతే వ్యూ అయితే ఎట్లుందో చూపిస్తా చూడండి. ఇదొకటి, ఇది 2, అండ్ అక్కడ ఇంకొకటి ముంగట. మొత్తం 3 పంపులు అయితే నడుస్తున్నాయి. నేను మాట్లాడేది విజిబుల్గా లేదనుకుంటా, మేబీ వాటర్ సౌండ్కి. ఇంకా 5 పంపులు అయితే స్టార్ట్ కావాలి. ఓన్లీ 3 పంపులే రన్ చేస్తున్నారు. మొన్నటిదాకా వాటర్ లేకుండే, మొత్తం వాటర్ అయితే ఫిల్ అవుతున్నాయి ఇప్పుడు. ఇంకొకటి అయితే పంపు అయితే స్టార్ట్ చేసారు అక్కడ నుండి. ఇప్పుడు మొత్తం 4 స్టార్ట్ అయినాయి. ఇది కూడా స్టార్ట్ చేస్తారు అనుకుంటా, 5th. అందులోకెళ్ళి కూడా కొంచెం వాటర్ వస్తున్నాయి. వీడికెళ్ళి వ్యూ అయితే పర్ఫెక్ట్ ఉంది. ఇది కూడా స్టార్ట్ చేస్తారు అనుకుంటా. ఇప్పుడు దీంట్లోకి కూడా వాటర్ వస్తాయి అనుకుంటున్నాను నేనైతే. కొన్ని వచ్చి వెళ్ళిపోయినాయి. నేను చెప్పినట్టే వాటర్ అయితే స్టార్ట్ చేస్తున్నాయి, కొన్ని మళ్ళీ వెళ్ళిపోతుంది. సో ఇక్కడైతే నేను వస్తున్నాయి. అక్కడికి పోయి గాడితో ఫోటో తీసుకున్నాం. ఇక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ ఫోటో తీసుకున్నాం. మనకైతే చిన్నగా కనిపిస్తుంది వాటర్ ఫాల్స్ పడుతున్నట్టు పైనకి వెళ్ళి. ఇక్కడ మనంతా కొంచెం దగ్గర దాకా పోయి వీడియోని అయితే క్యాప్చర్ చేద్దాం. పట్టుకొని ఇట్లా లోపలికి వస్తే మనకి ఇట్లాంటి వ్యూ అయితే వచ్చిందనమాట.
ఈ తుప్పల నుండి పొదల నుండి అయితే అక్కడి నుండి ఫైనల్గా ఈ వ్యూ చూడడానికి అయితే ఇటైతే వచ్చేసాం అనమాట. నా వాయిస్ అయితే విజిబుల్ ఉండదు ఎందుకంటే మొత్తం వాటర్ ఫ్లోది నాయిస్ వస్తుంది, అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఎస్, ఇది వ్యూ. ఇంకా ఇది మల్లన్న సాగర్ది 4 పంపులు. ఇంకో పంపు నడిచింది ఆఫ్ చేసిరు, మళ్ళీ 5 పంప్స్. ఇప్పుడు 4 రన్ అవుతున్నాయి. మేము వచ్చినప్పుడు అయితే 3 రన్ అయినాయి, ఇప్పుడు 4 రన్ అవుతున్నాయి ప్రజెంట్ అయితే. ఆ వాటర్ ఫ్లో అనే వచ్చే తుంపేర్లు ఉంటాయి చూసారు, చిన్న చిన్న డ్రాప్స్ వచ్చి ఇట్లా మన మీద పడుతున్నాయి. ఇక్కడ ఈ వ్యూ చూపించడానికి మేమైతే అక్కడికి అయితే సాహసం చేసుకుంటూ వచ్చినాం. ఇదొకటి ఫోటో తీసుకొని ఇక్కడ నుండి అయితే పైకి అయితే వెళ్ళిపోతాం. అక్కడ నుండి అయితే ఈజీగా ఈ వ్యూ చూసుకోవడానికి అయితే ఇట్లా రావచ్చు. ఇట్లా వచ్చి ఇక్కడ నుండి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, కానీ పోలీసు వాళ్ళు ఉంటే తిడతారు. ఇప్పుడైతే ఎవరు లేరు, అందుకే అంత ధైర్యం చేసి లోపలికి అయితే వచ్చేసినాం. సో మన బైక్ అయితే అక్కడ పార్క్ చేసిన పైన పోయి తీసుకొని అయితే ఇక్కడ నుండి అయితే ఇంటికి అయితే బ్యాక్ అవుదాం. ఇంకా బైక్ అయితే వచ్చేసినాం. వెహికల్ తీసుకొని అయితే ఇక్కడ నుంచి అయితే బ్యాక్ అయితే వెళ్దాం. వాటర్ అయితే కనిపిస్తున్నాయి అనుకుంటాం బైక్ అయితే ఇడికెళ్ళి. పోలో ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయినాం. ఇంకా ఒక మంచి పిక్చర్ అయితే తీసిండు బాగా. ఎక్కడైతే పంప్ హౌస్లు ఉన్నాయో సేమ్ అవే పంప్ హౌస్లు అంటే ఇంకో 4 పంప్ హౌస్లు అయితే ఇక్కడ స్టార్ట్ చేసారు. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది. ఇప్పుడు ఇంకా మొత్తం కంప్లీట్ అయితే కాదు, 90% అయితే అయినట్టుంది. ఇది ఇక్కడ నుంచి కెనాల్ నుంచి పైన లోపలికి వచ్చిన వాటర్ని ఈ పంప్ హౌస్ల నుండి పైనకైతే ఎత్తిపోస్తారు అనమాట, ఇందులో స్టోరేజ్ అయిన వాటర్ని. ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ మొత్తం వచ్చేసి 4 పంప్ హౌస్లు కడుతున్నారు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్. ఇది ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే రోడ్ కనెక్ట్ అయితే అక్కడ నుంచి మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం. ఇది మన వెహికల్ అయితే మంచిగా నిమ్మలంగా కడిగించిన పెట్టేసిన, అందుకే ఎక్కువ స్పీడ్ కూడా పోవట్లేదు, బురద పడుతుందని. మెల్లగా పోదాం ఇంకా ఇంటికి పోయి నిమ్మలంగా పోయి బండి అయితే పెట్టేద్దాం. టైం వచ్చేసరికి 1:07 అవుతుంది. దౌలతాబాద్కి అయితే రీచ్ అయినా అన్నమాట మనమైతే. సో చిన్నగా అయితే పెడతా వీడియో, ఎందుకంటే ఆల్రెడీ మనం మల్లన్న సాగర్కి అయితే పోస్ట్ చేసినాం కాబట్టి పెద్ద అయితే ఏం పెట్టాను, ఒక 10 minutes లోపే పెడతా వీడియో అయితే. స్ట్రీట్లో ఎట్లయితే కొత్తగా వేసారు, నైట్ వ్యూ అయితే మస్తు బాగుంది ఇది దౌలతాబాద్కి. సో ఇప్పటికైతే ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.